రాష్ట్ర వ్యాప్తంగా కూడా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రవికాంత్ ప్రస్తుతం వర్ధన్నపేట నుంచి సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం వర్ధన్నపేటలో అలాగే వరంగల్ జిల్లాలో ఎలా కొనసాగుతోంది? సార్ 7 గంటల నుంచి అయితే పోలింగ్ మనం వర్ధనపేటలో ఉన్నాము. వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో చాలా మందకోడిగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసినట్టయితే ఫాగ్ కారణంగా అంటే పొగ మంచు కారణంగా ఇప్పుడిప్పుడే పట్టణ ఓటర్లంతా కూడా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల మనం చూసాము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇదే సమయానికి 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలయ్యేటప్పటికీ వృద్ధులు ఎవరైతే కొత్త ఓటర్లు ఉంటారో యువ ఓటర్లు వాళ్ళంతా కూడా ముందుగానే పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చి 7 గంటలకు వచ్చి 8 గంటల లోపే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉవ్విళ్ళూరినటువంటి సందర్భం కనిపించింది. మనం ఇప్పుడు ఏదైతే పురపాలిక ఓటింగ్ సంబంధించి పురపాలికలో జరుగుతున్నటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ చాలా పొగ మంచు కారణంగా ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. 8 గంటలకు పోలింగ్ సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు వస్తాయి. మొదటి గంటలో మాత్రం చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ అయినటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడిప్పుడే పట్టణ ఓటర్లంతా కూడా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సందర్భం. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుల మీద ఒక ప్రభుత్వానికి రెండు సంవత్సరాల 2 నెలల కాలం అదైతే 2 సంవత్సరాల 2 నెలల కాల పరిమితికి సంబంధించి అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చినటువంటి సందర్భంలో పట్టణ ఓటర్లకు సంబంధించినటువంటి ఓటు ఏదైతే వాళ్ళ తీర్పు కీలకంగా మారేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత చాలా తక్కువ కాల పరిమితిలోనే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, లోక్సభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు గెలిచినటువంటి సందర్భం. ఆ తర్వాత వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తర్వాత అంటే ఒక 2 సంవత్సరాల 2 నెలల కాలాన్ని ఒక ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత జరిగేటువంటి పార్టీ గుర్తులతో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి పురపాలికల్లో ఉండేటువంటి పట్టణ ఓటర్ల నాడి అనేది ఈ ఎన్నికల ద్వారా తెలిసేటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో పట్టణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పట్టణాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళ ఓటు ఏ విధంగా ఉంటుందనేది, వాళ్ళ తీర్పు, వాళ్ళ ఓటు, వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంటుందనేది ఈ ఎన్నికల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ తీర్పు ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉంటుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ ప్రక్రియ జరగనుంది. 5 గంటల వరకు పెద్ద సంఖ్యలోనే ప్రజలంతా కూడా పట్టణ ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ సాధారణమైన సెలవు కూడా ప్రకటించినటువంటి సందర్భంలో పట్టణాలకు సంబంధించి ఇప్పుడు వర్ధనపేట కావచ్చు, నర్సంపేట కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీల పరిధిలో ఉండేటువంటి పట్టణ ఓటర్లు వేరే ప్రాంతాల్లో కూడా నివసించేటువంటి అవకాశం ఉంటుంది. వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆకర్షించే విధంగా వాళ్ళు తమ పట్టణానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఆకర్షించేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎంతమంది వచ్చారు, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారా లేదా అనే దాన్ని బట్టి ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. గత పర్సంటేజ్ ఏదైతే 2020లో జరిగినటువంటి పురపాలికలో జరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ చాలా అంతమేర పోలింగ్ జరుగుతుందా, అంతమేర ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుందా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలోనే ఓటు హక్కు వినియోగించుకుంటారు ప్రజలు, పట్టణ ఓటర్లు అనేది మాత్రం ఒక అంచనా ప్రస్తుతానికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఎక్కువ మంది ప్రజలు బయటకు వచ్చి పురపాలికలకు సంబంధించినటువంటి ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉంటాయి. గత ఏదైతే 2020లో జరిగినటువంటి పురపాలికలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో వర్ధనపేటలో 88.63% పోలింగ్ నమోదైంది. నర్సంపేటలో 84.26%, డోర్నకల్లో 83.20%, మరిపేటలో
82.88%, పరకాలలో 81.89%, జనగామలో 79.32%, మహబూబాబాద్లో 78.01%, తొర్రూరులో 72.62%, భూపాలపల్లిలో 63.37% పోలింగ్ నమోదైనటువంటి సందర్భం 2020లో కనిపించింది. ఇప్పుడు కొత్తగా 2 మున్సిపాలిటీలు చేరినటువంటి పరిస్థితి ఈ జాబితాలో. ఒకటి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ జనగామకు సంబంధించినటువంటి జిల్లాలో ఉంటుంది. ఇది కొత్తగా జరిగేటువంటి ఎన్నిక. మొదటిసారి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరొకటి ములుగు జిల్లా కేంద్రం సంబంధించి ములుగు మున్సిపాలిటీకి సంబంధించి కూడా మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈసారి పార్టీ గుర్తులతో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి మొన్నటి వరకు జరిగినవన్నీ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే 2023 తర్వాత చాలా తక్కువ కాల పరిమితిలో రాష్ట్ర ప్రభుత్వానికి రెఫరెండంగా జరిగినటువంటి ఎన్నికలు కావని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొదటిసారి పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు. ఇది ప్రభుత్వానికి రెఫరెండంగా ఉంటాయా, ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంటుంది. యువ ఓటర్లు కూడా అందరూ కదిలి వచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భం. ఫాగింగ్ కారణంగా, పొగ మంచు కారణంగా వర్ధనపేట పట్టణంలోనైతే చాలా మందకొడిగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎస్, థ్యాంక్ యూ రవి, వివరాలు అందించినందుకు.